బాబాయ్ ఊరికి ఇంట్లో ఉంటే మనసులో మాడతలేదు. ఎటన్నా పోమా? పోదాం, నాకు కూడా గట్లనే ఉంది. ఎటు పోదాం మరి? ఎట్లేదు కానీ ఇంకా యూట్యూబ్లో మన వీడియోలు చూసుకుంటూ కూర్చోండి. సరే సరే, ఏదోటి పెట్టు మరి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ రుచులు. ఈరోజు మన ఛానల్లో కుండ చికెన్ తయారు చేసుకునే విధానం చూద్దాం. అవును బిడ్డ, వీళ్ళకు ఎప్పుడు కుండ చికెన్ కుండ మటను ఎప్పుడు తినుడేనా? ఇక ఒకసారి చేసుకుందామా మరి? నాకు కూడా గదే ఆలోచన వచ్చింది, చేద్దామా? సరే సరే, మన పురాణాలకు చెప్పి రెడీ చేయమని మరి. సరే సరే, నేను ఒకసారి గ్రూప్లో మెసేజ్ పెడతా, అందరు షిట్కి వస్తారు ఇడికి. సరే బిడ్డ, చెయ్యి. ఓకే బాబాయ్, మనలో అందరు పెట్టేసిన షిట్కెళ్ళి వస్తారు ఇడికి. ఇక చూసావు బాబాయ్, షిట్కెళ్ళి వచ్చిర్రు. అరే గ్రూప్లో మెసేజ్ చూసుకొని వచ్చిర్రా? మరి మనిషికి 100 రూపాయలు అయితే మరి బాబాయ్ సరేనా? సరే. అయినా కానీ గీడిస్తారా 200? 100 కాదు 500 ఇస్తా. 100 సరిపోతాయి బిడ్డ? సరిపోతుంది బాబాయ్. ఒకటి ఇస్తారాకులు తీసుకొస్తాడు, ఒకటి కోడి తీసుకొస్తాడు, ఒకటి గిన్నెలు తీసుకొస్తాడు, అట్లా తీసుకొద్దాం. సరే సరే, అట్లయితే ఓకే. మరి అరే ఎవరెవరు ఏం తెస్తారో ఎప్పుడురా ఇప్పుడే మళ్ళా. అన్న నేను నూనె తెస్తానే. నేను పెద్ద కుండ తెస్తాను. అన్న నేను మిరపకాయలు తెస్తా. నేను కొత్తిమీర తెస్తా. పెద్ద పెద్ద గంటలు తెస్తా నేను. అవును బిడ్డ, వాళ్ళంతా సామాన్ తెస్తా అంటారు, మనం కోళ్ళు తీసుకొద్దాం పా. కిట్టు, కోళ్ళు ఉన్నాయా? ఎన్ని కిలోలు? చిన్నవి చూడు, 2 కోళ్ళు. ఎన్ని కిలోలు కావాలి? 2 కోళ్ళు చూడరా, చిన్నవి. కిలో 900 ఉంది బాబాయ్. జర చిన్నది చూడు బిడ్డ, 2 కదా, చిన్నది చూడు. చిన్న ఎవరు సరిపోతే బాబాయ్, ఒక్కొక్కరు పోతుగాలు ఉన్నారు అలా. అవును, నువ్వే ఉన్నావు బిడ్డ పోతోలే. అంతే అంటావా? బాబాయ్ ఇలా 2 కోళ్ళు వేసడే. అన్నేటే కుండ చికెన్ పోతున్నావు, అత్తవారా? అత్త అత్త నన్ను మరి ఎక్కువ వెనక చాలు. వెనకెక్కరా వెనక.
నేను వద్దంటే పట్టుకొచ్చి బాబుగా నీకు ఆకలి అవుతుంది ఎట్లా రా మరి ఇప్పుడు మనం కొట్టుకొచ్చిరు అని శ్రీకాంత్ బాగా అవుతుంది ఎలాగన్నా పైసలు అరే ఏం చేస్తారా గిడ నిలబడదు కాదు నీళ్ళే పోయి బాబుగా పోరా వినీత్గా రేపోనా గిట్నారా లేట్ అవుతుంది అన్న ఇగో నాన్నకు కట్టలు ఎత్తున్నా కిందకి అరే ఇంకా పూరడు కట్టెలు ఎత్తాడు మీరు ఎందుకున్నారా దున్నపోతు లేకున్నాడు ఇంకా దేపరి అన్ని పనికత్తి అన్ని తాకేది ఇట్లా పోయి ఏమైంది గిండి పిండి కానీ కానీ అయితే నువ్వేమైనా పని చేయపోరా ఫస్ట్ చెప్ప ముచ్చేస్తారా తింటావా పైసలు పెట్టినా అరే నువ్వు ఒక్కనే పెట్టినారా మేము కూడా పెట్టినాం పైసలు మామా మా అందరి లెక్క కుండ చికెన్ ఎందుకైనా కొత్త ట్రై చేద్దాం. కొత్తగా ఏముంటది ఏం చేద్దారా పురాణాలు బాబాయ్ మనం బిందె చికెన్ చేసుకుందాం. బాబాయ్ మనం బొంగళ చికెన్ చేసుకుందాం. కాదన్నా మనం కొత్తగా బట్టి చికెన్ చేసుకున్నాం. ఇదేదో మంచుకున్నది బిడ్డ మా బట్టి చికెన్ వేసుకుందామా పోయిరా ఇంకెక్కడ నుంచి చెప్పి పిరవైని ఇంకా పోయిరా చెల్లెలు పోయిరా చెప్తున్నా
మనసుకు ఇస్తా తీసుకోరా బట్టి చికెన్ అయిందిగా ఆకలి అవుతుంది. తీసుకో తీసుకో కొట్టడా నీకు అద్దారా మామ ఏమైంది ఎంతసేపు తొందర రే చికెన్ మామ చికెన్ నీకు ఇంటికి అన్నం తినాలి తెలుసా? అవతలే పొరాళ్ళు బట్ చికెన్ అంటే ఏమనుకున్నారా? ఏమనే అన్ని మనయా ఇస్తారా కూర్చున్నారు. కష్టపడేది మేము, సుఖపడేది మీరు. అన్నయ్య అలా ఎత్త రాలేదా? సూపర్ ఉంది కదా హైలైట్ చేసిన సార్ వంద వేనా మంచి మంచి టైం చిరాకున్నది మామ కుండ చికెన్ అంటారు కానీ కుండ చికెన్ ఏమో కానీ బట్టి చికెన్ మస్తుంది మామ బుద్ధి అయితే ఇంకా ఘోరంగా కొద్దిగా పెడితే అయిపోమా తప్పకుండా. అన్న నాకు ఒకటే మొక్కేసిన వాళ్ళకి గమని వేసినావు అయ్యో నీకు ఒకటే వచ్చిందారా? నువ్వు అనబడతలేవురా, నీ పెద్ద గడుపు కదా. అందరికి సరిపోయిందారా? సరిపోయింది మామా తిన్నారా? సరే మరి ఫోన్ పరిగా అది పట్టుకోరి. అడుమండే తిన్నాము. ఇక గిన్నెలు తోమి ఇంటికి పంపారా? ఇక చెప్పింది మీరే చేసింది మీరే దొంగపోరి. అరే నివేష్గా వాళ్ళు దొంతలేరురా, మనమన్న దొంపారా? ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు బాబాయ్? వాళ్ళు తట్టడు తిన్నారు, నేను బుక్కడు తిన్నా. తట్టడు తిన్న వాళ్ళకి ఏమో పని చెప్పాడట కానీ బుక్కడు తిన్న వాళ్ళకి పని చెప్తాడ. నీ సప్పుడే పీకుతున్నా పోరి బాబా జర దొంపారా? జర వారా ఇంకా పోయేటన్నా తోమంటాడుగా నన్ను తోమంటాను వంద తోమని పో. అందరూ ఉన్నారు ఇంద్రా, మీరన్నా దొంపారా? ఇంత ఏడే ఎత్తిమి ఇవన్నీ ఎత్తిమి లాస్ట్కి అయితే మన మీదకే పడే. ఇక వా ఏం చేద్దాం, మనమే దొంపుకుందా. ఇంకోసారి దావత్ అన్నావు అనుకో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింహాల్ని గట్టి కొట్టండి. ఈ బట్టి చికెన్ చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే బాయ్.